బావతో పెళ్లి ట్రయాంగిల్ స్టోరీ 9వ భాగం. ఈ కథ వినే ముందు వీడియో చూడండి. కథ పూర్తిగా అర్థమవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. ప్రేరణ రోహిత్ పెళ్లికి అర్జున్తో వెళ్ళటం ఇష్టం లేకపోయినా తప్పక వెళ్తుంది. అలా రోహిత్ పెళ్లికి ఇద్దరూ వెళ్తారు. రోహిత్ ప్రేరణను అర్జున్ని చూసి ఎంతో సంతోషిస్తాడు. అంతేకాదు రోహిత్కు కాబోయే భార్య రోహిణి ప్రేరణ చిన్ననాటి స్నేహితురాలు. రోహిణి, నువ్వేనా? మీ నాన్నకి జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వటం వలన మనమిద్దరం దూరం అయ్యాము. మళ్ళీ ఇలా కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అది కూడా మా రోహిత్ అన్నయ్యకి భారీగా వస్తున్నావు. అవునే, నేను నిన్ను చూడడం ఆనందంగా ఉంది. మళ్ళీ మనం ఇద్దరం కలవాలని, మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలని ఆ దేవుడు రాసి పెట్టాడు అంటుంది రోహిణి. మరేంటి విశేషాలు? నిన్ను రెడీ చేస్తూ మాట్లాడుకుందాం అంటూ చిన్ననాటి విషయాలు, ఈ పెళ్లి గురించి ఇద్దరు మాట్లాడుకుంటారు. మరి నీ గురించి ఏంటి ప్రేరణ అంటుంది రోహిణి. మా బావతో పెళ్లి జరిగిందే, అది అనుకోకుండా జరిగింది. అది ఒక పెద్ద స్టోరీ. నీకు తరువాత తీరిగ్గా చెబుతానులే అంటుంది ప్రేరణ. ఇక అర్జున్ విషయానికి వస్తే అందరి మధ్యలో ఉంటున్నాడన్న మాటే కానీ తన ముఖంలో సంతోషం లేదు. ఏంటిరా అర్జున్, మూడ్ ఆఫ్లో ఉన్నావు? నీ ముఖంలో నా పెళ్ళికి వచ్చావని ఆనందమే లేదు అంటాడు రోహిత్. నీకు తెలుసు కదరా, మళ్ళీ నన్ను అడుగుతావేంటి అని అంటాడు అర్జున్. అరే అర్జున్, నీకు ఒక విషయం తెలుసా? ప్రేరణ రోహిణి చిన్ననాటి ఫ్రెండ్స్ అంట్రా. నాకు ఇప్పుడే తెలిసిందిరా. అవునా అని దేనంగా అంటాడు అర్జున్. నేను ఎంతో ఎగ్జైట్మెంట్తో చెబితే నువ్వేంటిరా తడి పొడి లేని సమాధానం చెప్పినట్టు అవునా అంటావు? ప్రేరణకి రోహిణి చిన్ననాటి స్నేహితురాలు కావటంతో తనతో మాటలాడుతూ పెళ్లిలో ఎంతో సంతోషంగా ఉంటుంది. రోహిత్ రోహిణిని కలవటానికి వస్తూ ప్రేరణతో మాట్లాడుతాడు. ప్రేరణ, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఏంటన్నయ్య? అదేనమ్మా అర్జున్ గురించి. బావ గురించా? ఏం మాట్లాడుతావు? తన గురించి నేను ఏమీ వినాలి అనుకోవటం లేదు. వద్దన్నయ్య, నాకేం చెప్పకు. అదే ప్రేరణ, ఆవేశం తొందరపాటు వద్దు. తన గురించి నీకేం తెలుసు? తనని అవాయిడ్ చేస్తున్నావు. మీ అక్క పూజని గుండెల్లో పెట్టుకుని పూజించాడు. కానీ పూజ ఏం చేసింది? గుండెలపై తన్ని వేరే వాడితో వెళ్ళిపోయింది. ఆ సమయంలో తను ఎంత బాధపడి ఉంటాడో నీకు తెలుసా? మీ నాన్న కోసం ఏమవుతాడోనని మీ నాన్నమ్మ, మీ అత్త, అమ్మ చెప్తే ఒప్పుకొని నీ మెడలో తాళి కట్టాడు. నీకు ఎంత అన్యాయం జరిగిందనుకుంటున్నావో తనకి దానికంటే రెట్టింపు జరిగింది. పోనీలే అని అది అంతా మరిచి నీతో మాట్లాడటం, నీ కోరికలను ఆశలను తీర్చటం చేశాడు. ఎందుకు అది అంతా చేస్తాడు? నీపై పెంచుకున్న ప్రేమతో చేశాడు. పైగా నిన్ను ఇష్టపడుతున్నానని ఇప్పుడు అంతా సర్దుకుందిరా అని. ఇంతలో సడన్గా ప్రేరణ నాతో మాట్లాడకపోవటం, తలదించుకోవటం, తప్పించుకోవడం చేస్తుందని నాతో చెప్పి బాధపడుతున్నాడు. అసలు ఏం జరిగిందమ్మా? మొన్నటి వరకు బాగానే ఉన్నావంట. ఇంతలో ఏం జరిగింది చెప్పు ప్రేరణ. అన్నయ్య, ఏం జరగలేదు. మరి ఎందుకు తనతో అలా ఉంటున్నావు? ఇదిగో చూడు ప్రేరణ, పాపం తనని చూస్తే నాకు బాధగా ఉంది. ఏడుస్తున్నాడు కూడా. దాంతో ప్రేరణ నోరు విప్పుతుంది. అక్క ఫోటో బావ పరసలో ఉండటం నేను చూసా. ఓ అదా? అర్జున్ పూజని ఎంతగా ప్రేమించాడో నీకు తెలుసు కదా. అందుకే ఆ ఫోటోని పరసలో ఉంచుకున్నాడు. తను గుర్తొచ్చినప్పుడు ఆ ఫోటోని చూసి తనపై కోపం తెచ్చుకుని తనని మరిచిపోవటానికి అలా చేశాడు. అంతేగాని తనని ఇంకా ప్రేమిస్తున్నాడు అనుకున్నావా? తనని మరిచి నిన్ను ప్రేమించడం చేసి చాలా రోజులవుతుంది. ఆ చిన్న విషయాన్ని నీ మనసులో ఉంచుకున్నావా? అది అంతా మరిచి నువ్వు అర్జున్తో సంతోషంగా ఉండు. తను మేలిమి బంగారం. దాంతో ప్రేరణ, అయ్యో బావని అపార్థం చేసుకున్నానే అంటూ వెంటనే అర్జున్ కోసం వెతుకుతుంది. తనకి అర్జున్పై ఉన్న ప్రేమని చెప్పటానికి డిసైడ్ అయిపోయింది. అలా రోహిత్ పెళ్లి జరిగి అర్జున్ ప్రేరణ ఇంటికి బయలుదేరారు. దారిలో బావా
నీకో విషయం చెప్పాలి అంటుంది ప్రేరణ. ఏంటది అంటాడు అర్జున్. ఇంటికి వెళ్ళాక చెబుతాను, సర్ప్రైజ్ అంటుంది. ఏంటి సర్ప్రైజ్ అంటుంది ప్రేరణ అనుకుంటాడు అర్జున్. అలా ఇంటికి చేరుకుంటారు. ఆ రాత్రి పడక గదిలో, బావా నువ్వు ఇక నుండి కింద పడుకోనవసరం లేదు, మంచంపై నా పక్కనే పడుకో అంటుంది ప్రేరణ. ఎందుకు అంటాడు అర్జున్ డౌటుగా. అది ఎందుకంటే నేను నిన్ను అని ప్రేరణ అనేసరికి అర్జున్ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు అని లిఫ్ట్ చేశాడు. అర్జున్ కంగారుగా ఫోన్లో మాట్లాడుతాడు. వెంటనే ప్రేరణ, నువ్వు పడుకో, నాకు అర్జెంట్ పని పడింది, నేను వెళ్ళాలి. అమ్మ వాళ్ళు అడిగితే నేను బయటికి వెళ్ళానని చెప్పు అని బయలుదేరి వెళ్తాడు. ఏంటి బావా, నేను నా మనసులో ఉన్నది చెప్పాలంటే సడన్గా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు అంటూ ప్రేరణ ఎప్పుడు అర్జున్ వస్తాడని ఎదురు చూస్తూ పడుకుంటుంది. తెల్లవారింది, అయినా అర్జున్ రాలేదు అని ప్రేరణ ఫోన్ చేస్తుంది. అర్జున్ ఫోన్ రింగ్ అయినా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఏంటి బావా లిఫ్ట్ చేయటం లేదు, అసలు ఏం జరిగి ఉంటుంది అని కంగారు పడుతుంది. అర్జున్ ఆ రోజు సాయంత్రం తిరిగి వస్తాడు. ప్రేరణ అర్జున్ చూసి ఆనందపడుతూ ఉంది. కానీ అర్జున్ చేతుల్లో ఒక పసిబిడ్డ కనిపిస్తుంది. అర్జున్, పసిబిడ్డ ఎవరు అని ప్రశ్నిస్తారు అర్జున్ అమ్మా నాన్న. దానికి అర్జున్ మౌనంగా ఉంటాడు. అర్జున్, నిన్నేరా అడుగుతుంది. ఎవరు? అర్జున్ నోరు తెరిచి, ఈ బాబు నా బాబు, నాకు పుట్టిన బాబు అంటాడు అర్జున్. ఏం మాట్లాడుతున్నావు? నీకు పుట్టిన బాబు ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నది నీకు తెలుసా అంటుంది అర్జున్ తల్లి. ఏరా ఏంటి ఇదంతా, నాటకాలు ఆడుతున్నావా అంటాడు అర్జున్ తండ్రి. ప్రేరణను ఏడిపించటానికే ఇలా చేస్తున్నావా, లేదా ఆట పట్టించడానికి ఇలా చేస్తున్నావా? నిజం చెప్పు. ఈ పెసబిడ్డతో నువ్వు రావటం ఏంటి? అన్నయ్య, నువ్వు వదినని ఆట పట్టించడానికి నువ్వు ఫ్రాంక్ చేస్తున్నావు కదా అని శౌర్య అంటుంది. అర్జున్, నువ్వు మాకు అబద్ధం చెప్పలేవు, కానీ నిజమేదో దాచిపెడుతున్నావు. నువ్వు చెప్పేది నిజం కాదు. నీ మీద ఉన్న నమ్మకం ఉమ్ము కాదు. నీ జీవితంలో మాకు ఎవ్వరికీ తెలియని ఒక చీకటి కోణం ఉందని మేము అందరం నమ్మలేము. ఇదంతా ఏదో మాయలా ఉంది. నా మనసు ఒప్పుకోవటం లేదు. నువ్వు ప్రేరణ ఇప్పుడిప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకున్నారని మేమంతా సంతోషపడితే నువ్వేంటి ఇలా చేశావు? మా పరిస్థితి ఇలా ఉంటే ప్రేరణ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పరా? ఒక్క మాట కూడా మాటలాడలేక మౌనంగా నిలబడిపోయింది. ప్రేరణ ముఖం చూసైనా ఇది అబద్ధమని చెప్పరా? అబద్ధాన్ని నిజమని చెప్పలేని నేను నిజాన్ని అబద్ధమని కూడా చెప్పలేను. ఇది నిజం, ఇదే నిజం. ఈ బిడ్డ నా బిడ్డ, ఇక నుంచి ఇక్కడే నాతోనే ఉంటాడు అని అంటాడు అర్జున్. రే, ఏం మాట్లాడుతున్నావు? ఒక అమాయకురాలి గొంతు కోస్తావా? ఇంకొక ఆడదానితో బిడ్డని కంటావా? నాన్న, ఇప్పుడు మీరు నన్ను ఏమీ అడగకండి. మీ అందరికీ ఒకటే చెబుతున్నా, ఈ బిడ్డ నా బిడ్డ, ఇక్కడే నాతో ఈ ఇంట్లోనే ఉంటాడు. దయచేసి మీరు నన్ను ఏమీ అనకండి అని అర్జున్ కళాకంఠీగా మరి ఎవరిని మాట్లాడనివ్వకుండా చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు. దాంతో ఒక్కసారిగా ఇంట్లో వాతావరణం అంతా దుఃఖ సంద్రంలో మునిగిపోతుంది. ఎవరు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. గదిలోకి వెళ్ళిన ప్రేరణ అర్జున్ని ప్రశ్నిస్తుంది. ఏంటి బావా ఇదంతా? నేనేమో అక్క ఫోటో నీ పర్సులో ఉందని, అక్కని మరిచిపోలేదని నీపై అనుమానం పెంచుకొని దూరం పెట్టా. అది తప్పని రోహిత్ అన్నయ్య ద్వారా తెలుసుకున్నా. నా మనసులో నీపై ప్రేమని నీతో చెప్పాలని అనుకుంటే నువ్వేమో ఏం చేశావు? ఇదంతా చూసి నేను ఏడవాలా, సర్దుకుపోవాలా, లేక బట్టలు సర్దుకుని వెళ్ళిపోవాలా, విడాకులు ఇచ్చి నీతో శాశ్వతంగా విడిపోవాలా? ఏం చెయ్యాలో చెప్పు బావా. అలా మౌనంగా నిల్చుంటే నా ప్రశ్నకు సమాధానం ఎలా దొరుకుతుంది? ఏదో అనుకున్నా, ఏదో జరిగింది, పోనీలే అని సర్దుకున్నా. మళ్ళీ ఏంటి పెంట? నాకేంటి ఈ శిక్ష? అయినా నా జీవితంలో ఏంటి ఇన్ని ట్విస్టులు జరుగుతున్నాయి? నా తలరాతి ఏంటి? నాకే అర్థం కావటం లేదు.
అయినా దీని గురించి నువ్వు చెప్పకపోతే ఎవరిని అడగాలి? బయటకు వెళ్ళి లోకాన్ని అడగాలా? ప్రేరణ, ఏం చెప్పాలి? నువ్వు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉన్నా నేను ఇప్పుడు ఏం చెప్పలేను. ప్లీజ్ నన్ను ఇప్పుడు ఏమీ అడగకు. ఏంటి బావా, సమాధానం చెప్పడానికి తప్పించుకుంటున్నావు? నీ సమస్య ఏంటి? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి చెప్పు అని ప్రేరణ ప్రాధేయపడినా ప్లీజ్ ప్రేరణ అంటూ బయటికి వెళ్ళిపోతాడు అర్జున్. ఇక అర్జున్ తల్లి సుమిత్ర, ఏంటండి ఇదంతా? మన ఇంటికి శని ఏదైనా పట్టిందా? ఇంతవరకు జరిగింది ఇప్పుడిప్పుడే సర్దుకుందంటే మళ్ళీ ఏంటిది? నాకేం అర్థం కావటం లేదు అంటుంది. కానీ నాకు అర్థమయ్యింది. ఏమిటంటే వాడు ఏదో దాస్తున్నాడు. వాడిలోనే వాడు సతమత పడుతున్నాడు. మన అర్జున్ ఎలాంటివాడో మనకు తెలీదా? వాడు ఇలా చేశాడంటే ఎలా నమ్మగలము చెప్పు? కానీ ప్రస్తుతానికి ఈ సమస్య మోయాల్సిందే అంటూ బాధపడతారు. ఇక ప్రేరణ తన సమస్యను ఎవరికి చెప్పుకోలేక ఎలా తీరుతుందో తెలియక దీన పరిస్థితిలో ఉంటుంది. అలా ఇంట్లో అందరూ అర్జున్తో మాట్లాడకపోవటం, దూరంగా ఉండటం చేస్తారు. ప్రేరణకి దూరంగా ఉంటాడు. ఆఖరికి విషయం తెలుసుకున్న ప్రేరణ తల్లిదండ్రులు వస్తారు. మీరు ఎందుకు వచ్చారు నాన్న అని ప్రేరణ ప్రశ్నిస్తుంది. అదేంటమ్మా అలా అంటావ్? విషయం తెలిసి వచ్చాం. అర్జున్ని నిలదీసి ఈ సమస్య గురించి తెలుసుకుంటాం. వద్దు నాన్న, మీరు ఏమీ బావని అడగొద్దు. ముందు మీరు వెళ్ళండి. ఈ సమస్యకు పరిష్కారం నేనే తెలుసుకుంటా. బావ ఎంత మంచివాడో మీకు అందరికీ బాగా తెలుసు కదా. మరి ఇలాంటి తప్పు చేస్తాడంటే మీరు నమ్ముతారా? నేను కూడా నమ్మను. అందుకే చెబుతున్నా. నేనే మెల్లగా తెలుసుకుంటా అంటుంది ప్రేరణ. ఏంటమ్మ ప్రేరణ, నీకీ పరిస్థితి? ఎన్ని సమస్యలను ఎదుర్కొంటావు? నిన్ను ఈ పరిస్థితిలో వదిలి ఎలా వెళ్తాము? దయచేసి మమ్మల్ని అర్జున్ని అడగనివ్వు అంటాడు ప్రేరణ తండ్రి. ఈ ఒక్క విషయం నాకు వదిలేయండి ప్లీజ్ నాన్న అని ప్రేరణ అనేసరికి వాళ్ళు కూతురిని ఆ పరిస్థితిలో వదల్లేక దీనస్థితిలో వెళ్తారు. ప్రేరణ అర్జున్పై పెట్టుకున్న నమ్మకం, ప్రేమ, తన బావ మంచివాడని, ఇప్పుడు తప్పు చెయ్యడని గట్టిగా అనుకుంటూ తన నుంచి నిజాన్ని ఎలాగైనా రప్పించాలని తనతో తన దారిలో వెళ్ళాలనుకుంటుంది. జరిగింది పక్కన పెట్టి అర్జున్తో నార్మల్గా మూవ్ అవుతుంది. అంతేకాదు ఆ బాబును చూసుకుంటుంది. ఏంటి ప్రేరణ నువ్వు చేస్తున్నది అంటుంది ప్రేరణ అత్త. అత్త, బావ మన దగ్గర ఏంటో దాస్తున్నాడు. మనమంటే భయంతో మనం ఒప్పుకోమని. అంతేగాని బావ తప్పు చెయ్యడు. తన దారిలో వెళ్తే మనకి ఆ విషయం తెలుస్తుంది అంటుంది ప్రేరణ. ఏమో తల్లి, నిన్ను చూస్తే బాధగా ఉంది. వాడు ఎందుకు అలా చేస్తున్నాడో తెలియటం లేదు. ప్రేరణ అర్జున్ ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి ఈ విషయం గురించి కనుక్కుంటుంది. కానీ ఎవరికి ఏమీ తెలియదంటారు. ఇక అర్జున్తో మునిపటిలా మాట్లాడుతూ ఉండేది. అయినా అర్జున్ ప్రేరణకు దూరంగా ఏమీ పట్టనట్టుగా ఉండేవాడు. రోజు రోజుకు ప్రేరణ సహనం చచ్చిపోతుంది. ఇంకా బావని ఎలా అడగను? ఆఖరికి అర్జున్ ఫోన్ కూడా చెక్ చేస్తుంది. ఆ రోజు వచ్చిన ఫోన్ నెంబర్ను చూస్తే అది అన్నోన్ నెంబర్. అలా ఉండగా ఒకరోజు బాబుకి సడన్గా హెల్త్ బాగోక బుక్క పెట్టి ఏడుస్తాడు. అర్జున్ కంగారు పడుతూ నువ్వేం చేశావో, వాడికి ఏం పెట్టావో చెప్పు అంటాడు. ఇప్పుడే గ్లాస్తో పాలు పట్టాను బావా, అంతే అంటుంది ప్రేరణ. పాలు పడితే ఎందుకలా ఏడుస్తాడు? నా మీద కోపంతో ఇంకేమైనా చేశావా అంటాడు కోపంతో అర్జున్. అది ఏంటి బావా అలా అంటావు? నోటికి ఏది వస్తే అదే మాట్లాడతావా అంటుంది ప్రేరణ. ఏదో ఎందుకు మాట్లాడుతాను, ఉన్నదే మాట్లాడాను బావా, ఇక చాలు. ఎంత నాకు కోపం ఉన్నా ఒక పసివాడిని నేనేం చేస్తాను? నువ్వే అలా ఏదైనా చెయ్యగలవు, నాకు అలా చేత కాదు. నేనేం చేశాను? మరి ఇదంతా ఏంటి? విషయాన్ని దాచిపెట్టి నీకు నచ్చినట్టుగా ఉంటున్నావు. మరి నా పరిస్థితి ఏంటి? అంతా మరిచి నా బావ
అలాంటి వాడు కాదు అని నీతో నేను మునిపటిలా ఉంటే నువ్వేమో ఇప్పుడు ఇలా అంటున్నావు. చాలు బావా, దీనికి పరిష్కారం చెప్పు. నా సహనం చచ్చిపోయింది. ఇలా ఎన్ని రోజులు నువ్వు చెబుతావు అని ఎదురు చూడను. ఈరోజు నాతో నువ్వు ఎలాగైనా చెప్పాలి. చెప్పనంటే నేను ఒప్పుకోను అని గోలగాల చేస్తుంది ప్రేరణ. దాంతో అందరూ వస్తారు. మీరు వచ్చారు కదా, అందరికీ చెబుతాను వినండి. నేను అలా అర్జున్ జరిగిన దాన్ని మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రేరణకి చెబుతాడు. ఆ బిడ్డ తన బిడ్డ లేదా దాని వెనక ఏదైనా రహస్యం ఉందా అన్నది తెలుసుకోవడానికి, దాంతో ఏం జరిగింది అన్నది తరువాత వీడియోలో చూద్దాం. అంతవరకు ప్లీజ్ వాచ్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.